అసోసియేషన్. సార్ ఎక్కువగా దేని గురించి వస్తుంటాయి సార్ మూవీ అసోసియేషన్కి కంప్లైంట్స్? ఓన్లీ పెన్షన్స్, ఓల్డ్ ఆర్టిస్టులకి ఎప్పటి నుంచో ఈ సినిమా ఫీల్డ్ నమ్ముకుని మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయి వాళ్ళు అవకాశాలు లేక ఉన్న వాళ్ళకి కొంత పెన్షన్ ఇవ్వటం అనేది, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇవ్వటం, హెల్త్ పాయింట్లు, ఇలాంటి అవసరాలు, ఇలాంటి సర్వీసెస్ కమ్ అసోసియేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ, అసలు హోదానే కాదు, ఆ సీట్లో కూర్చుంటే హోదా కాదు, ఇది సర్వీస్ అంతే. సర్వీస్ వెళ్తూ ఉంటారు. చాలా మా అసోసియేషన్లో, మా ఆయన డైరెక్ట్స్ అసోసియేషన్లో ఉంటుంది. సీనియర్స్, జూనియర్, కొత్తగా వచ్చిన వాళ్ళు సీనియర్స్ని చూసుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ హాస్పిటల్కి, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు చదువులేదు. ఇండస్ట్రీని నమ్ముకున్నారు, వాళ్ళకి వేరే తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మెడ్రాస్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వచ్చేసారు. వచ్చాక ఇక్కడ రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, ట్రెండులు మారుతున్నాయి. సో వాళ్ళకి పాపం వేషాలు ఇచ్చేవాళ్ళు లేడు. మంచి నటులే బాగా డైలాగ్ చెప్పగలరు, కానీ ఏజ్ పాయింట్ అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్య పాయింట్ అవ్వచ్చు. సో దీన్ని నమ్ముకుని ఎక్కడ పోతారు వాళ్ళు ఇప్పుడు? సో అందుకని అలాంటి వాళ్ళ కోసం అసలు అసోసియేషన్ అనేది అలాంటి వాళ్ళ కోసం. డబ్బులు ఎగ్గొట్టాడు ఎవడన్నా ప్రొడ్యూసర్, నాకు మాట్లాడారు ఇవ్వలేదు ఆ విషయాలు. డైరెక్టర్ ఎవడన్నా తప్పు చేశాడు, ఓన్లీ 24 క్రాఫ్ట్స్ లిమిటెడ్ అంతే. బయట లైఫ్ తోటి మాకు సంబంధం లేదు. సార్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో కూడా ఈ కాస్టింగ్ కోచ్ రిలేటెడ్గా కొన్ని దుమారం రేపింది. ఒక 1 month 2 months బ్యాక్ ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల మోహన్ లాల్ గారు కూడా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో అక్కడ ఒక కమిటీ తీసుకొచ్చారు దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం, ఈ కాస్టింగ్ కోచ్ అనేది ప్రక్రియని. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటిది ఏదైనా పెట్టబోతున్నారా? పెట్టాం ఆల్రెడీ, 2018లో పెట్టాం. 20 మంది మెంబర్స్ తోటి, పోలీసు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, లీగల్ డిపార్ట్మెంటు, మహిళా సంఘాలు అందరితోటి పెట్టి ఒక 20 మంది సభ్యులు, సినిమా వాళ్ళందరూ కలిసి 20 మంది సభ్యులు 2018లో పెట్టాం. 2018 నుంచి ఇప్పటిదాకా అఫీషియల్గా మా కంప్లైంట్ రూపంలో వచ్చింది 7 కంప్లైంట్లు. అన్నీ సాల్వ్ అయిపోయినాయి. అందులో 3 తప్పుడు అవి కొట్టేసాం. 3 తప్పు వాళ్ళని కూర్చోబెట్టి, మెంబర్స్ కూర్చోబెట్టి, ఇది కరెక్ట్ కాదు, అబద్ధం, ఇది రాంగ్ న్యూస్. రాంగ్గా కూడా పెడుతుంటారా సార్? రాంగ్గా కూడా పెడుతుంటారు. ఏంటి సార్ వాళ్ళ లాభం ఏంటి దానివల్ల? అక్కసమ్మా, ఓడిపోయేవాళ్ళు ఓడిపోవటానికి కారణం చెప్తారు. ఈ సినిమా ఫీల్డ్ ఏంటంటే, ఇప్పుడు చూడు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా మన సౌత్ ఇండియన్ పిల్లలు ఉన్నారా? నార్త్ ఇండియన్ పిల్లలు ఎవరు చూసి ఎందుకు వాళ్ళు ఇక్కడికి వస్తారు? నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉంటారు, కొంచెం ఎక్స్పోజింగ్కి సాంగ్స్లో మంచి హార్డ్ డ్రెస్ వేయాలంటే వేసుకుంటారు అని మన వాళ్ళు ఎగబడతారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏదో స్టార్స్ అయిపోతాం, మనకి రాగానే స్టార్డమ్ వచ్చేస్తే, హిందీ ఫీల్డ్లోకి వెళ్తే, బాంబేలోకి వెళ్తే వీళ్ళు కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులు చెప్తే వీళ్ళు హీరోయిన్లు కాదు. చాలామంది బాంబే, వీళ్ళు ఇక్కడికి వచ్చినా హీరోయిన్లు అయినాక బాంబేలో గొప్పవాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళు అంతకుముందు బాంబే మార్కెట్లో ఉన్నప్పుడు కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ చెప్తే దే ఆర్ నాట్ స్టార్స్. వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు మనం ఉన్నాడు బాగుంది, ఓకే ఇక్కడ పెద్ద ఈ ఫీల్డ్ కాదు, మన ఫీల్డ్కి ఓకే, మనకు సెట్ అవుతుంది, తీసుకొస్తాం. స్టార్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక, తెలుగు ఇండస్ట్రీ, నాకు తెలుగు నేర్చుకోవాలనుంది, తెలుగు ఇండస్ట్రీ చాలా గౌరవమైన వస్తుంది అని మాట్లాడతారు. ఫెయిల్ అయ్యారు, స్టార్డమ్ రాలేదు అనుకోండి, అప్పుడు మొదలెడతారు. మా స్టార్డమ్ రాకపోవటానికి మమ్మల్ని బెడ్రూమ్కి రమ్మన్నారు. ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బెడ్రూమ్కి రమ్మన్నాడు. పొలం కోరు పెట్టింది. ఇప్పటికి ఎన్నిసార్లు పిలిచారో రాదు. ట్విట్టర్లో ఒకటి కోట్ చేస్తుంది, నువ్వు రావమ్మా, ఏం జరిగింది చెప్పు, నువ్వున్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము యాక్షన్ తీసుకోలేదు. ఆవిడేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా సార్? ఏమీ రాదు అసలు. ఉన్న ట్విట్టర్లో 3 నెలలకు ఒకసారి పిచ్చెక్కినట్టు, గబుక్కుని నిద్రలు వేసినట్టు ఒకటి పెడుతుంది. దాని గురించి మనం రెస్పాన్స్ అవ్వదు, మళ్ళీ రాదు. ఆ అమ్మాయికి ఏంటి, ఆ అమ్మాయి స్టార్ అవ్వాలనుకుంది, అవ్వలేకపోయింది. ఎవరు సార్ ప్రధాన కారణం? అంటే ఆవిడ యాక్టింగ్ స్కిల్సా లేకపోతే వేరెవరన్నా? ఎవడు తప్పు? ఆ స్టార్ అవ్వలేకపోవడానికి కారణం నీ ఫేస్ అందంగా ఉందో నువ్వు అనుకుంటాం కాదమ్మా. సినిమా ఉండే తేడా ఏంటంటే, ప్రతి వాళ్ళు నేను బాగాలేనా అనుకుంటుంది ప్రతి అమ్మాయి. నేను ఎంత రకుల్ ప్రీత్ సింగ్ కన్నా బాగాలేనా, నేను జయప్రద కన్నా ముక్కు బాగాలేదు అనుకుంటారు. మీ దృష్టి బాగానే ఉంది, మీ దృష్టి. కానీ నా కెమెరా నీ లోపాలు చెప్పుద్ది. నేను లైటింగ్ తీసి కెమెరా పెట్టేటప్పటికి నీ లోపాలు, ఇక్కడ లైట్ వేస్తే ఈ షాడో ఇక్కడ పడుతుంది, సో ఇక్కడ పడినప్పుడు ఎక్స్ప్రెషన్స్ పని చేయవు, ఇవన్నీ నా కెమెరా చెప్పుద్ది. నా కెమెరా చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయించుకుంటాను, నువ్వు నా క్యారెక్టర్ పనికి వస్తావా లేదా అని, నా కెమెరాకి పనికి వస్తావా అని. నువ్వు చూసి అద్దరు చూసి ఆహా నాకన్నా అందగతే ఎవరున్నారా, నాకన్నా అంగసృష్టి ఉందని నిన్ను పొగుడుకుంటావు. నీ ఊహ, నేను శ్రీదేవంత దాన్ని
శ్రీదేవి ఇప్పుడు నిన్ను గురించి నువ్వు అనుకో తప్పులేదు అనుకో, నేను అనుకోవద్దు అట్లా, కానీ అది నాకేమైనా చెప్పినప్పుడే నేను అంగీకరిస్తా. నేను అంగీకరించడం నువ్వు నేను ఇంత అందంగా ఉన్నా కూడా ఆ అమ్మాయికి ఇచ్చారు నాకన్నా అందం గొప్పగా ఉంటుందా? నా కెమెరాలోకి నీకన్నా అమ్మాయి గొప్పగా ఉంటుంది. అమ్మాయి పలుకుతాడు, డైలాగ్ పలుకుతాడు, నాకు ఎక్స్ప్రెషన్ ఫేస్లో కనపడతాను. నీ ఫేస్లో నువ్వు డైలాగ్ పలికితే ఫ్లాట్గా ఉంది, నాకు కావాలి, నాకు ఎక్స్ప్రెషన్స్ ఫేస్ కావాలి, ఎక్స్ప్రెసివ్ ఫేస్ కావాలి. ఫ్లాట్ ఫేస్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నా ఫ్లాట్ ఫేస్ ఉంటే నేనేమి ఏ పర్ఫార్మెన్స్ చేయించలేదు. ఐ కెనాట్ డ్రాగ్ అవుట్ ఎనీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దట్ ఆర్టిస్ట్. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళింది అందుకని ఆ అమ్మాయికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని. అంటే బెడ్రూమ్కి వస్తేనే హీరోయిన్లు అవుతారన్న బుద్ధి తక్కువ మాటలు. హీరోయిన్లు అయిపోయినాక వాళ్ళు లైఫ్లో ఎవరితోటి పరిచయాలు, షూటింగ్లో అంతమందితో పరిచయం అంటే సినిమా వాళ్ళని కాకుండా ఎంతోమంది హీరోయిన్లు పెద్ద స్టార్లు అయినాక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని చేసుకుంటారు. అవి జీవితం. ఇండస్ట్రీ సినిమాలో వచ్చిన తర్వాత నీ నేమని ఫేమ్ వచ్చినాక నీ మొగాళ్ళతోటి పరిచయం, ఎవరి పరిచయంతో ఎవరి మీద నీకు వ్యామోహం పెరగటము, వాళ్ళకి నీ మీద ఇంటిమేసి పెరగటము, మీరు పిలిచాది మీ తర్వాత విషయం. రావటానికి ఇండస్ట్రీలో వేషం హీరోయిన్ అవ్వటానికి పడుకుంటేనే హీరోయిన్ అనేది పిచ్చి మాట. నువ్వు పడుకున్నంత మాత్రాన నాకు పనికి రాకపోతే నేను హీరోయిన్గా పెట్టుకుని నేను సినిమా తీయను. 5 కోట్లు చిన్న సినిమా అంటే 5 కోట్లు, 5 కోట్ల నుంచి 150 కోట్ల దాకా సినిమా నా బెడ్ పారదొబ్బితే బ్రహ్మాండం ఇంటర్నేషనల్ మోడల్స్ వస్తారు. నువ్వేంటి నీకోసం 5 కోట్లు పెట్టి నేను సినిమా తీస్తాను? నేను ఆ సినిమా నాకు నువ్వు చూడేది ఈ బేసిక్ తెలియకుండా వాగుతూ ఉంటారు. ఆ వాగుడు బయట ఈ మీడియా, సోషల్ మీడియా ఇంకా అది అలా అంట కదా, ఇది ఇలా అంట కదా, వీళ్ళ దగ్గరుండి లైట్ పట్టి చూసినట్టు చెత్తనాకుడు మాట్లాడుతూ ఉంటారు. సార్ 2018లో పెట్టానన్నారు కదా కమిటీ, సో దాని తర్వాతే శ్రీరెడ్డి అనే ఆవిడ, శ్రీరెడ్డి తర్వాతే పెట్టింది. ఓకే ఓకే ఓకే, శ్రీరెడ్డి అయిన తర్వాత పెట్టారు. ఆవిడకి ఏమైనా న్యాయం జరిగిందా సార్ దానివల్ల ఏమన్నా? 7 కేసులు ఇప్పుడు కేసులు రావాలి, 7 కేసులు వచ్చినాయి. 7 కేసులు అన్నీ సాల్వ్ అయినాయి. ఈ కమిటీ కూర్చున్నారు లీగల్గా, పోలీసులుగా లీగల్ కూర్చుంటారు, పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నారు, మహిళా సంఘం ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి అన్ని 20 మంది మొత్తం అందరూ ఒకేసారి 20 మంది ఒక్కొక్క కేసుకి అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసి పెడతారు. అలాగే సాల్వ్ అయినాయి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ అమ్మాయిది జానీ మాస్టర్ది, ఆ అమ్మాయిది అబద్ధం అనేది అందుకే 2018లో జరిగిందా, 2018లో రేపు చేశారు అన్నావు, నీకు 18లోనే ఇది ఉంది కదా, పెట్టాం కదా, మీ పేరు ఊరు కూడా బయటికి రాదు, మీరు భయపడక్కర్లేదు, మీ పేరు కూడా బయటికి రాకుండా మీరు సీల్డ్ కవర్ అయ్యండి, కంప్లైంట్ మేము చూసుకుంటాం అని మా యొక్క ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ హామీ అంటే ఇండస్ట్రీ హామీ, ఇండస్ట్రీకి హెడ్ ఫిల్మ్ ఛాంబర్, మా అన్ని ఆర్గనైజేషన్కి అసోసియేషన్కి హెడ్ ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇచ్చింది. ఇంకా నీకు భయం ఏంటికి? అందుకని అబద్ధాలని అంటుంది. నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు? 18 నీకు ఇండస్ట్రీలో ఉంది. అప్పుడు జానీ మాస్టర్ ఎంత గొప్పోడు కాదు, ఇవాళ కదా గొప్పోడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.